రైట్. తెలంగాణలో ప్రజాపాలన విజయోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించనున్నారు. సాయంత్రం 5 గంటలకు సచివాలయంలో ఈ కార్యక్రమం జరగనుంది. అనంతరం సాయంత్రం 5:45 నుంచి 6 గంటల వరకు డ్రోన్ షో నిర్వహించనున్నారు. సాయంత్రం 5 గంటల నుంచి 9 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అలాగే తమన్ మ్యూజిక్తో అందరినీ అలరించనున్నారు. ఫుడ్ స్టాల్స్, హ్యాండీక్రాఫ్ట్స్ స్టాల్స్, కల్చరల్ స్టాల్స్ ఉదయం నుంచి రాత్రి వరకు ప్రజలను ఆకట్టుకోనున్నాయి. రైట్. ఇక తెలంగాణలో ప్రజాపాలన విజయోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించనున్నారు. సాయంత్రం 5 గంటలకు సచివాలయంలో ఈ కార్యక్రమం జరగనుంది. అనంతరం సాయంత్రం 5:45 నుంచి 6 గంటల వరకు డ్రోన్ షో నిర్వహించనున్నారు. సాయంత్రం 5 నుంచి 9 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అలాగే తమన్ మ్యూజిక్తో అందరినీ అలరించనున్నారు. ఫుడ్ స్టాల్స్, హ్యాండీక్రాఫ్ట్ స్టాల్స్, కల్చరల్ స్టాల్స్ ఉదయం నుంచి రాత్రి వరకు ప్రజలను ఆకట్టుకోనున్నాయి. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తేజ ఫోన్ లైన్లో అందిస్తారు. తేజ. చక్రి, మొత్తంగా అయితే మాత్రం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ కాలంలో కనీసం తెలంగాణ తల్లి విగ్రహ ఆ ఊసు కూడా లేకుండా పోయింది అనేటువంటి ఒక విచారాన్ని అయితే మాత్రం కాంగ్రెస్ పార్టీ పదే పదే వ్యక్తం చేస్తూ వస్తున్నటువంటి పరిస్థితి. 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయలేదు. కానీ తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ విధమైనటువంటి ఇనిషియేటివ్ తీసుకున్నాము, ఖచ్చితంగా ఆ గౌరవాన్ని, తెలంగాణ తల్లి గౌరవాన్ని మేము అట్లా ప్రతిష్ఠించాము అనేటువంటి స్థాయిలో అయితే మాత్రం కాంగ్రెస్ నాయకులంతా కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. మొత్తంగా ఈ రోజు అయితే మాత్రం సాయంత్రం 5 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కూడా ఈ తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ జరుగుతుంది. అనంతరం భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ బహిరంగ సభకు మొత్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా కాంగ్రెస్ కి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు, కీలకమైనటువంటి నాయకులంతా కూడా వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. సో మొత్తంగా అయితే మాత్రం చాలా అట్టహాసంగా ప్రజాపాలన విజయోత్సవాలు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి అన్నట్లుగానే మనం చెప్పాల్సి. అయితే తేజ, తెలంగాణలో ప్రజాపాలన విజయోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఆహ్వాన పత్రికను కూడా ఇవ్వడం జరిగింది కేసీఆర్కి. ఇందులో భాగంగానే ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించనున్నారు. ఈ ఆవిష్కరణకి కేసీఆర్ వచ్చే అవకాశం ఉందంటారు తేజ? అది ఖచ్చితంగా చక్రి. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర సాధన అనేటువంటిది సకల జనులందరూ కూడా పోరాటం చేస్తేనే సిద్ధించింది అనేటువంటిది ఉన్న నేపథ్యంలోనే ఖచ్చితంగా పరిపాలన ఎవరైనా ఉండొచ్చు, కానీ ఇది ఖచ్చితంగా ప్రతిపక్షాలను కూడా పరిగణలోకి తీసుకుంటాము. అదేవిధంగా ప్రతిపక్షాల యొక్క విమర్శలను కానివ్వండి, సూచనలు కానివ్వండి, వాటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని ఒక ప్రజాపాలన అందించే దిశగా కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుంది అనేటువంటి సంకేతాన్ని అయితే మాత్రం ప్రస్తుతం ఆ విధమైనటువంటి పరిపాలన చేస్తున్నాం అన్నట్టుగా కూడా రేవంత్ రెడ్డి సంకేతాలు ఇస్తున్నట్టుగానే కనిపిస్తుంది. ఇప్పటికే ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి కేసీఆర్ అయితే మాత్రం ఇప్పటికే ఆహ్వానించడం జరిగింది. పొన్నం ప్రభాకర్, మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ వెళ్ళి స్వయంగా కూడా ఆహ్వానించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు పైన, ఆ తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖల పైన కూడా చాలా తీవ్ర అభ్యంతరాలను మాత్రం ఇటు బీఆర్ఎస్ పార్టీ వ్యక్తం చేసినట్టు, బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు కూడా చూసాం. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా కేసీఆర్ వస్తారు అనేటువంటి నమ్మకం అయితే ఇటు ఎవరికి కూడా లేదు అన్నట్లుగానే మనం చెప్పాలి. రైట్. థ్యాంక్ యూ తేజ.